ప్రశ్నిస్తే కేసు, అడుగుతే అరెస్టు. ఇది తెలంగాణ రైతు ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితి. రైతు బంధు రాలేదు, రుణమాఫీ ప్రాపర్గా జరగలేదు. రుణమాఫీ కోసం 31,000 కోట్లు సరిపోతాయంటూ క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ ఫైనల్గా ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ 17,000 చిల్లర మాత్రమే, అంటే 18,000 కోట్ల లోపే. దాంతో కొన్ని లక్షలాది మంది రైతులు రుణమాఫీకి నోచుకోక రుణమాఫీ అవుతుందా కాదా తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి రైతులు తమ ధర్మాగ్రహాన్ని ఈ ప్రభుత్వం పైన వ్యక్తం చేస్తే ఆ రైతుల్ని అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. సో ఇది రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఒక దుస్థితి. కాంగ్రెస్ పార్టీ మీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమైన తెలంగాణ తీసుకొస్తామని చెప్పారు. బట్ అది ఆ ప్రజాస్వామ్య తెలంగాణలో నిరసన చేసుకోవచ్చు, తమ ఆందోళన కొనసాగించుకోవచ్చు, మేము ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయం, ఎటువంటి కేసులు ఉండవనేది అప్పుడు చెప్పినటువంటి మాట. బట్ వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తున్నటువంటి రైతు పట్ల కూడా చాలా కర్కశంగా వ్యవహరిస్తుంది, పోలీసు అస్త్రాన్ని ప్రయోగిస్తుంది అంటూ రైతాంగం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రవీందర్ మనకు లైవ్లో ఉన్నారు. రవీందర్, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని వేలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. దీంతో వాళ్ళందరూ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఎవరైతే రైతులు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారో వాళ్ళపైన కేసులు, అడిగితే అరెస్టులు. ఈ అరెస్టులపైన అక్కడ రైతాంగం ఎటువంటి ఆగ్రహంతో ఉంది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా? రాజేష్, ఇవాళ ప్రభుత్వం దమనకాండను ప్రదర్శిస్తుంది. ఎవరైతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందో, పూర్తిగా భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా తన దమన నీతిని ప్రభుత్వం తను చేసినటువంటి ఏదైతే పొరపాట్లను సరిదిద్దకపోగా, పైగా ఎవరైతే రైతులు తమ అభిప్రాయ స్వేచ్ఛను పంచుకుంటారో, పాలు పంచుకుంటారో, వివిధ వేదికలుగా తమ ఎక్స్ప్రెషన్స్ చెప్తారో వాటిని పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంది. ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియా కానీ ఇతరత్ర ఎవరైతే రైతులున్నారో, యాక్టివ్ రైతులున్నారో వారిపైన ప్రత్యేకంగా నిఘు పెట్టడం జరిగింది. వాళ్ళ ఫేస్బుక్ కానీ, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ట్విట్టర్ కానీ పూర్తిగా తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. దీనికోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక మానిటరింగ్ సెల్లును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కమాండ్ అండ్ కంట్రోల్ రూపంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఇటు జగిత్యాలు, నిర్మల, నిజామాబాద్తో పాటు కామారెడ్డి కేంద్రంగా ఈ వ్యవహారం పూర్తిగా నడుస్తుంది. అంటే ఈ నెట్వర్క్ పరిధిలో ఎవరైతే రైతులు ఉన్నారో, ఈ నెట్వర్క్ పరిధిలో ఎవరైతే తమ భావ ప్రకటన స్వేచ్ఛను వెల్లబుచ్చుతారో, తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారో వారిని అణిచివేసేందుకు పూర్తిగా ఇవాళ ప్రభుత్వం ఒక కుట్రపూరితమైన వైఖరికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా హరించేందుకనే ప్రభుత్వం 15వ తారీఖు రుణమాఫీ చేస్తామని చెప్పింది. 13వ తారీఖు పోలీస్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. అంటే గుంపులు, సభలు, సమావేశాలు ఎవరూ పెట్టుకోకూడదు. సభలు, సమావేశాలు కానీ తమ భావాలను వ్యక్తపరిస్తే ఇప్పటికే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. అందుకు వాళ్ళు వివిధ వేదికల ద్వారా పాలు పంచుకుంటే దానిపైన నిఘు పెట్టి ఖచ్చితంగా వారికి వివరణ అడగడం జరుగుతుంది. ఓ పోలీస్ స్థాయి అధికారితో పాటు కానిస్టేబుల్ లాంటి అధికారులు వాళ్ళ ఇళ్లలోకి పెట్టి క్లియర్గా చెప్తున్నారు, నువ్వు ప్రభుత్వం పైన ఇలాంటి పోస్టులు పెట్టావు, రేపు పొద్దుగల ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటావు, ఆ పోస్టు డెలీట్ చేయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు తమ అభిప్రాయం స్వేచ్ఛను, తమకు రుణమాఫీ జరగలేదు, తమకు ప్రభుత్వం పొరపాటు చేసింది, ఆధార్ కార్డులో నా పేరు లేదు అని ప్రభుత్వానికి చేరవేసేందుకు ఒక ప్రయత్నం చేస్తే ఇవాళ ప్రభుత్వమే దాన్ని అణిచివేసేందుకు ఈ రకంగా కుట్రలు పనడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులైతే భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాల పట్ల కృతనిశ్చయంతో ఉండాలి. గతంలో ప్రభుత్వం చెప్పింది మాది ప్రజాపాలన అని చెప్పింది, ప్రజా ప్రభుత్వం అని చెప్పింది. అందుకు విరుద్ధంగా ఇవాళ అప్రజాస్వామికంగా ప్రభుత్వం కొనసాగుతుంది. అందుకు ఉదాహరణలు నిజామాబాద్ జిల్లాలో ఎన్నో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారో, సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటారో, ట్విట్టర్లో తమ అభిప్రాయాలు చేస్తారో వాళ్ళ అందరికీ వాళ్ళ ఒక డిఎస్పీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి డిఎస్పీ ఒక నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ ఒకసారి పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు, మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ఇలా చేసుకుంటే మీ భవిష్యత్తు నాశనం అవుతుంది అని ఇవాళ ప్రభుత్వం ఆ డిఎస్పీతో చెప్పించడంలో ప్రభుత్వమే దమనకాండ ఏందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాగా వరుసగా కథనాలు వెలువడుతున్నాయి. అయినా ఇవాళ ఉద్యమం రైతుల నుంచి వస్తున్నది. ఉద్యమం ఒక చైతన్యవంతమైన ఉద్యమం. కడుపు కాలిన రైతు ఇవాళ ఆవేశాన్ని, తన ఆగ్రహాన్ని ఇవాళ సమాజానికి వినిపించే ప్రయత్నం చేస్తే ఇవాళ అణిచివేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. వెరిసి ఇవాళ సాధారణమైన రైతులు సైతం, సాధారణమైనటువంటి వ్యవసాయ పనులు చేసుకున్న ఎవరైతే రైతులు ఉంటారో వారంతా ఆగ్రహజాలాలు పెన్నుబుక్కుతున్న సందర్భంలో రవీంద్ర చెప్తున్నట్టుగా రైతులు చాలా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఒక పక్క రైతు బంధు రాలేదు, తర్వాత రుణమాఫీ జరగలేదు. సో అటువంటి రైతుల ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రైతాంగాన్ని అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించే రైతుల పట్ల కేసులు లేదా అరెస్టులు చేస్తున్నారంటే ఇక రైతులంటే ఈ ప్రభుత్వానికి విలువ ఏమాత్రం లేదు అనేది రైతాంగం చాలా ఆవేదనపూరితంగా చెప్తున్నటువంటి మాట. సో అట్లా రైతులు అంటే వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోయే అవకాశం ఉంది? రుణమాఫీ జరగని రైతులు ఇక పోనీలే వదిలేద్దాం అనుకుంటున్నారా, లేదు రుణమాఫీ జరగని రైతులందరూ కూడా ఇంకా సంఘటితంగా ఏమైనా మూమెంట్స్ తీసుకుందాం అనుకుంటున్నారా? వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది అక్కడ? రాజేష్, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు ఇవాళ రైతాంగం సిద్ధమవుతుంది. 2 రోజుల పాటు ఇవాళ పండగ ఉంది. ఆదివారం సెలవు దినం కాబట్టి బ్యాంకులకు హాలిడే ఉంటాయి కాబట్టి ఇవాళ రైతులంతా ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బాల్కొండ, అదేవిధంగా ఆర్మూర్, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్కి సంబంధించిన రైతాంగం అంతా జక్రాన్పల్లి ఓ వ్యవసాయ క్షేత్రంలో సమావేశం కావడం జరిగింది. రైతులు భవిష్యత్ కార్యాచరణ సిద్ధమవుతున్నారు. ఇలాంటి పిట్ట బెదిరింపులకు, ప్రభుత్వం బెదిరిస్తున్నట్టు బెదిరింపులకు నిజామాబాద్ జిల్లా రైతాంగం భయపడే ప్రసక్తే లేదని అల్టిమేట్ జారీ చేశాడు. గతంలో ఎర్రజెండా ఉద్యమం మాదిరిగా ఈ ఉధృతాన్ని ఎవరైతే ప్రభుత్వం ఎలాంటి కండిషన్ లేకుండా బేషరతుగా రుణమాఫీ చేయాలి అని గతంలో ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినది అనుకూలంగానే ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, అదేవిధంగా ఇవాళ అడుగుతున్నాం, కడిగి పారేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఇవాళ బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలు ఉన్నటువంటి యావత్ రైతాంగం రేపు 21వ తారీఖు ఆర్మూర్కు సంబంధించిన ఏదైతే కూడలి ఉందో ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నాను, రాస్తారోకో నిర్వహించాలని తలపెట్టింది. ఆ తర్వాత ప్రభుత్వం ఎంతకు దిగిరాకపోతే 25వ తారీఖున నేషనల్ హైవే బాల్కొండ నియోజకవర్గం, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గాలకు డిచ్పల్లి సమీపంలో ఉన్నటువంటి ఓ కూడలిని ఎన్నుకొని అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి వల్ల నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యావత్తు రైతాంగం సిద్ధం కావడం జరిగింది. ఇది రైతు ఉద్యమంగా మారే పరిస్థితి ఉంది. మరో నీలి విప్లవానికి ఈ రుణమాఫీ ప్రక్రియ చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా రైతులు కార్యాచరణను ఏర్పాటు చేయడం, ఇలాంటి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ప్రోద్బలం లేకుండా స్వచ్ఛందంగా యావత్తు రైతాంగం ఇవాళ రోడ్డు మీదకి వచ్చి తమ ఆక్రందనను, ఆవేశాన్ని వెళ్లగక్కడానికి సిద్ధమవుతున్నారు. ఇది నయవంచన చేసిన ప్రభుత్వం, రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం దాదాపుగా అలా వ్యవహరించడం వల్ల యావత్తు రైతాంగం అంతా నష్టపోతుంది. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని రైతాంగం అంతా ఆవేశం వ్యక్తం చేస్తున్న సందర్భం, ఆవేదన వెళ్లగక్కుతున్న సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడుతుంది. ఇక ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల చిన్న సన్నకారు రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయారు. దాదాపుగా ఒక రైతు 2 లక్షల లోపు రుణాలు తీసుకున్నట్టు రైతులు రుణాలు 80,000 ఉన్న రైతు రుణాలు కూడా మాఫీ కావడంతో చిన్న సన్నకారు రైతులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర బాధపడుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడగని ఈ రైతులకు తీవ్ర ఆవేదన మిగిల్చిందని వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది. ఇవాళ ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎరువులు, విత్తనాల కొరత సమృద్ధిగా లేదు, కొరత ఉంది. ఈ నేపథ్యంలో రైతాంగం అటు ఎరువులు, విత్తనాల కోసం లైన్లో నిలబడ్డాన్నా ఇటు వర్షం పడుతుంది, వ్యవసాయ పనిలో నిమగ్నం కావాలనే విషయం మీద సంశయంతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రైతులకు సంబంధించిన అంశం పట్ల నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగే ఆస్కారం ఉందని చెప్పవచ్చు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రవీందర్. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో రైతుల అరెస్టులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రశ్నించినటువంటి రైతులను కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం ఏంటనేటువంటి ధర్మాగ్రహం రైతుల నుంచి వ్యక్తమవుతుంది. రుణమాఫీ అనేది ఒక బోగస్ రుణమాఫీ చేశారు. కొన్ని లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు, అర్హత ఉన్నా కూడా జరగలేదు. ఎందుకు జరగలేదంటే బ్యాంకర్లు సమాధానం చెప్పడం లేదు, ఇటు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో దీంతో ఈ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు తోచిన రీతిలో వాళ్ళు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ఆ రైతుల్ని బెదిరించడం, కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, ఇది ప్రస్తుతం రాష్ట్రంలో రైతు ఎదుర్కొంటున్నటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి. సో దీని పట్ల రైతాంగం చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. మాట ఇచ్చింది మీరే, రుణమాఫీ గురించి రుణమాఫీ చేయండి అని మేము అడగలేదు, పలానా డేట్లోపు చేయండి మేము అడగలేదు, చేస్తామని చెప్పింది మీరే, పలానా డేట్లోపు చేస్తామని చెప్పింది మీరే చెప్పి మీరే మాట తప్పి వాళ్ళ రైతుల్ని నిలువునా మోసం చేశారు అనేది రైతులు చెప్తున్నటువంటి ఒక ఆగ్రహంతో కూడినటువంటి మాట.